నమస్తే. కర్ణాటక కార్వార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యల్లాపూర్ దగ్గర ఘాట్ రోడ్ లో లారీ బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా మరో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులంతా కూరగాయల వ్యాపారులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో లారీలో 25 మంది వ్యాపారులున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను బయటకు తీసేందుకు రెస్క్యూ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కర్ణాటక కార్వార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యల్లాపూర్ దగ్గర ఘాట్ రోడ్ లో లారీ బోల్తా పడింది. ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. రుత్విక్, కర్ణాటక కార్వార్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయలతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో అందులో కూరగాయలు వ్యాపారం చేసేందుకు వెళ్తున్న 25 మంది కూడా ఆ లారీలో ఉన్నారు. అందులో 10 మంది మృతి చెందారు. మరో 15 మంది కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. వారినంతా కూడా కార్వార్ వద్ద హాస్పిటల్లో చేరి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ లారీని తొలగించే ప్రక్రియ చేస్తున్నారు. మరి ఎవరైనా ఉన్నారా? భారీ ఘాట్ రోడ్ లో వెళ్తున్న సమయంలో లోయలో పడింది. లోయలో చాలా దూరం పాటు కూడా లారీ దొల్లుకుంటూ పల్టీలు కొడుతూ వెళ్లడంతో కూడా 10 మంది వరకు మృతి చెందారు. వీరంతా కూడా కుంట అనే మార్కెట్ లో వెజిటేబుల్స్ విక్రయించేందుకు వెళ్తున్నారు. వీరంతా కూడా వ్యాపారులు. వీరంతా లారీలో వెజిటేబుల్స్ అన్ని లోడ్ చేసుకుని దాని మీద కూర్చొని మార్కెట్ కు వెళ్తున్నారు. మార్కెట్ కు వెళ్లే సమయంలో వేకువజామున ఘాట్ రోడ్ లో డ్రైవర్ కు అదుపు తప్పి కూడా లోయలో పడిపోయింది. లోయలో పడి పల్టీలు కొడుతూ వెళ్లడంతోనే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం క్షతగాత్రులంతా కూడా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. 10 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిని కూడా వారిని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసి వారి బంధువులకు అప్పగించే ప్రక్రియ చేస్తున్నారు. మరి ఘాట్ రోడ్ లో లారీ పల్టీలు కొట్టడంతో మరెవరైనా చుట్టుపక్కల ఉన్నారనే విషయాలను తెలుసుకునేందుకు కూడా పోలీసులు అక్కడ మా వెజిటబుల్ మూటలన్నీ కూడా తొలగించి అక్కడ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. థ్యాంక్ యూ రుత్విక్.